జగన్ హయాంలో వాలంటీర్ గా 5 ఏళ్లు పనిచేసి నష్టపోయిన ఒక వ్యక్తి నేడు కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సి ద్వారా గౌరవప్రదమైన టీచర్ ఉద్యోగం సాధించారు. ఇది తన జీవితంలో మరవలేని మలుపు అని ఆయన పేర్కొన్నారు. పాలకొండకు చెందిన చిన్నారావు అనే ఈ అభ్యర్థి నాటి వాలంటీర్ వ్యవస్థ వల్ల యువతకు జరిగిన నష్టాన్ని గుర్తు చేస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత 5 ఏళ్ల జగన్ పాలనలో కేవలం 5,000 రూపాయల అల్ప గౌరవ వేతనానికే వాలంటీర్లు రాత్రింబవళ్లు కష్టపడాల్సి వచ్చింది. చదువుకున్న నిరుద్యోగుల శ్రమను వాడుకొని వారికి ఎలాంటి ఉద్యోగ భద్రత కానీ పిఎఫ్, ఈఎస్ఐ వంటి కనీస సౌకర్యాలు కానీ కల్పించకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఆ వ్యవస్థను వాడుకున్నారనే విమర్శలు ఉన్నాయి. ఏళ్లు తరబడి కేవలం ఆ 5,000 రూపాయలకే పరిమితం కావటంతో యువత తమ కెరియర్ ను నిర్మించుకునే అమూల్యమైన సమయాన్ని కోల్పోయి భవిష్యత్తు ఎటూ కాకుండా నష్టపోయారు. క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు ఇవ్వాల్సిన డిఎస్సి వంటి పరీక్షలను కూడా సకాలంలో నిర్వహించకపోవటంతో అటు వాలంటీర్లుగా ఉన్నవారు ఇటు ఇతర నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారు. చిన్నారావు మాట్లాడుతూ 5 ఏళ్లు వాలంటీర్ గా కష్టపడి ఎటూ కాకుండా నష్టపోయాం. చివరికి పెళ్లిళ్లు కూడా కాకుండా మిగిలిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంతో పారదర్శకంగా వేగంగా డిఎస్సి ఎంపిక పూర్తి చేసిన లోకేష్ కు రుణపడి ఉంటామని తెలిపారు. కూటమి ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సి ప్రక్రియను వేగవంతం చేసి ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన వారికి ఉద్యోగాలు కల్పించడం తమ జీవితాల్లో కొత్త వెలుగులు నింపిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఎంతో కష్టపడి రాత్రింబవళ్లు చదివి తాము సొంత ప్రతిభతో ఉద్యోగం తెచ్చుకుంటే ఆ ఎంపికలపై మరియు తమ ప్రతిభ పైన ఫేక్ ప్రచారం చేయటం జగన్ కు తగదు అని ఆయన హితవు పలికారు. కేవలం రాజకీయాల కోసం కష్టపడి పైకొచ్చిన నిరుద్యోగుల జీవితాలతో మరియు వారి ఆత్మ గౌరవంతో ఆడుకోవద్దని చిన్నారావు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. డిఎస్సి పరీక్ష ఎంత పారదర్శకంగా జరిగిందో తెలపటానికి వాలంటీర్లుగా టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసిన మాకు వచ్చిన ఉద్యోగాలే సాక్ష్యమని చిన్నారావు తేల్చి చెప్పారు.